ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? ఈరోజు వీపీఎస్ ఎన్నో రోజు కదా? 8 రోజులు భలే అయిపోయినాయి కదా. ఎట్లా అయిపోయినాయో అనుకోకుండానే అయిపోయినాయి కదా. ఎంత బాగున్నాయో పాటలు, యాక్షన్ సాంగ్స్ బాగున్నాయి కదా. లెసన్స్ అంతా బాగా నేర్చుకున్నారా? నేను కూడా మీలాగే చిన్నప్పుడు ఇట్లా ముందర లైన్లో కూర్చున్నా, ఇదే మందిరంలోనే ఇలాగే ముందర లైన్లో కూర్చొని వీపీఎస్ బాగా వినేవాడిని, చక్కగా పాటలు నేర్చుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి అందరూ, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర నేను యాక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే రే ఇది ఏం పాటలు ఇవి, మేము ఏ సినిమాలో చూడలేదే, ఎక్కడ మేము చూడలేదే, ఏంది డ్యాన్స్ అంతా వెరైటీగా ఉంది అంటే వాళ్ళని కూడా నేను చెప్పి మందిరానికి వీపీఎస్కు తీసుకొని వచ్చిన. మీరు కూడా మీ పిల్లలు, మీ ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ను అందరినీ కూడా వీపీఎస్కు తీసుకొని రావాలా. ఎవరు అరసకూడదు. చెప్పండి, బోలియే జిందా ఖుదావనీస్ మసీకి హల్లెలూయా. ఎవ్వరు మాట్లాడకూడదు. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు. నేను ఎట్లా చేస్తే మీరు అట్లనే చేయాలి. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. గుడ్, మంచి పిల్లలు. ఇప్పుడు అందరు నా వైపే చూడాలి. మీకు టీవీలు కనపడుతున్నాయి కదా, అక్కడ పిక్చర్ వేస్తారు, అక్కడ బొమ్మ చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా అందరు కూడా వినాలా కదా. ఈ యొక్క 8 రోజులు చక్కటి కథలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ లెసన్, మనం ఎప్పుడు వినని లెసను, ఒక మంచి కథ మనము ఈరోజు నేర్చుకుందాం. మనం ఈరోజు నేర్చుకోబోయే కథ పేరు మిస్ బంప్. మిస్ బంప్ కథ పేరు ఏం పేరు? మిస్ బంప్. చెప్పండి అందరూ, మిస్ బంప్. మిస్ బంప్ ఎవరో తెలుసా? ఎవరంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ డాల్. ఇది ఒక అందమైనటువంటి బొమ్మ కదా. ఈ బొమ్మ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అందరు సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే కథ బాగా అర్థమవుతుంది, చక్కగా మనము వినొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రోజ్ మేరీ. చూడండి అందరూ, కనబడుతుందా? ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రోజ్ మేరీ. మీలో ఎంతమంది రోజ్ మేరీలు ఉన్నారు? చేయండి ఒకసారి. ఇంతమంది ఉన్నారా? దానికి చేయెత్తుతారు కదా. మన మందిరంలో మేరీలు ఉన్నారు, నాకు తెలుసు. అది రోజ్ మేరీ అయితే ఎవరు లేరు కదా. చూడండి, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. చిన్న అమ్మాయి, మీలాగే చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు మిషనరీగా పనిచేసేవాళ్ళు. మిషనరీ అంటే తెలుసు కదా, మిషనరీల గురించి విన్నాం కదా. మనము ఎక్కడ విన్నాము? 5 రోజులు విన్నాము కదా. అమ్మీ స్టోరీలో అమ్మీ కార్మైకిల్ గురించి మనము 5 days విన్నాం కదా. ఎవరు మిషనరీలు అంటే చెప్తారా? చెప్తారా? వినాలి, అందరూ వినాలి, ఎవరు మాట్లాడకూడదు. మిషనరీలు అంటే ఎవరంటే ఎవరైతే దేవుని మాటకు లోబడి, ఎవరైతే యేసు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళను మిషనరీలు అంటారు. అయితే ఈ యొక్క అమ్మాయి పేరు ఏం పేరు చెప్పండి? మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి చిన్నతనంలోనే యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని తాను గుర్తించింది. యోహాను సువార్త 3:16 ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన వాక్య ప్రకారంగా దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మన కొరకు బహుమానంగా తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు యేసు ప్రభుని ఎక్కడ పడుకోబెట్టినారు చెప్పండి? ఎక్కడ పడుకోబెట్టినారు యేసయ్యను? పశువుల పాకలో పడుకోబెట్టినాడు. ఎవరు యేసయ్య? సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పశువుల పాకలో ఆయన పరుండబెట్టినాడు. ఈ విధంగా తాను గుర్తించగలిగింది, యేసు ప్రభుని తాను గుర్తించగలిగింది. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తాను అంగీకరించింది కదా. మీరు కూడా 8 రోజుల లెసన్ విన్నారు కదా. మీరు కూడా యేసయ్యను అంగీకరించినారా? యేసయ్యకు హృదయం ఇచ్చినారా? మీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే చాలా సంతోషం. రెండో పిక్చర్ చూడండి. ఇక్కడ ఈ రోజ్ మేరీ ఒక బొమ్మను పట్టుకొని ఉంది, చూసారా?
ఈ బొమ్మ పేరే మనం ఇందాక చదువుకున్నాం. ఏం ఏం బొమ్మ ఇది? ఎస్. కనుక ఈ బొమ్మ అంటే రోస్మేరీకి చాలా ఇష్టం అంట కదా. మీకు కూడా బొమ్మలు ఉన్నాయా? బొమ్మలు ఉన్నాయి కదా, మీకు కూడా బొమ్మలు ఉన్నాయి. అయితే తనకుండే అన్ని బొమ్మల కంటే ఈ బొమ్మను తను చాలా ఎంతో ఇష్టపడేది. ఉదయం లేవంగానే ఈ బొమ్మ ముఖం చూడాలంట. అట్లనే రాత్రి పడుకునే ముందు కూడా ఈ అమ్మాయి ఈ బొమ్మను గట్టిగా హగ్ చేసుకొని ఆ విధంగా సంతోషంగా పడుకునేది. ఈ బొమ్మ అంటే అమ్మాయికి చాలా చాలా ఇష్టం. ఈ బొమ్మ ఎట్లా ఉందో తెలుసా? ఇట్స్ అ బ్యూటిఫుల్ డాల్. చూడండి ఎంత బాగుందో ఈ బొమ్మ, చూడండి ఎంత బాగుందో కదా. మంచి కర్లింగ్ హెయిర్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ కర్లింగ్ హెయిర్స్ ఉన్నాయి, మంచిగా రౌండ్ ఫేస్ ఉంది, బ్లూ ఐస్ ఉన్నాయి, లిప్స్ చాలా బాగున్నాయి. ఈ బొమ్మ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ యొక్క రోజ్మేరీకి అనేక బొమ్మలు ఉన్నా కూడా ఈ యొక్క మిస్ బంపునే ఎక్కువగా తాను ప్రేమించేది, ఎక్కువగా మిస్ బంపుతోనే ఉండేది కదా. ఈ యొక్క రోజ్మేరీ ఎక్కడికి వెళ్తే మిస్ బంపును కూడా అక్కడికి తీసుకొని వెళ్తూ ఉండేది. తాను ఎక్కడికి పోతే అక్కడికి మిస్ బంపును కూడా తీసుకొని వెళ్ళేది. అంతేకాదు ఈ మిస్ బంపు తనతో కలిసి రష్యా, జపాను అనేక దేశాలు తాను తిరుగుతూ వచ్చింది. ఆ యొక్క రోజ్మేరీ ఎక్కడికి పోతే మిస్ బంప్ కూడా ఆ అమ్మాయితో పాటు తీసుకొని వెళ్ళేది. ఒకవేళ ఆ మిస్ బంప్కి మాటలు కింద వచ్చేటట్లయితే తను తిరిగిన దేశాల గురించి ఎంతో బాగా చెప్పేది. తనకు మాటలు రావు, డాల్ కదా, అది ఒక బొమ్మ కదా, మాట్లాడలేదు. చూడు ఎక్కడెక్కడ తిరిగినారంటే చైనా దేశంలో ఈ రిక్షా చూడండి, ఈ రిక్షా లాగుడు రిక్షా అంటారు దీన్ని. ఈ రిక్షాలో కూర్చొని బాగా రోడ్లన్నీ చక్కగా తిరిగేది. తర్వాత ఇది లాగుడు బండి ఆ దేశంలో ఇవి చాలా బాగుంటాయన్నమాట. ఈ లాగుడు బండిలో కూర్చొని కూడా తనతో వెళ్ళేది. తర్వాత హౌస్ బోట్ అంటారు దీన్ని, హౌస్ బోట్. మన సైడ్ ఉండవు కానీ వాళ్ళ సైడ్ ఉంటాయి. ఈ హౌస్ బోట్లో కూర్చొని ఈ మిస్ బంప్ ఆ రోజ్మేరీతో కలిసి చక్కగా ప్రయాణం చేసేది. అంతా కూడా రోజ్మేరీకి ఈ డాల్ అంటే, మిస్ బంప్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ యొక్క రోజ్మేరీ ఇంటికి సమీపంలో ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ చిన్నపిల్లలు, అమ్మాయిలు ఉండేటటువంటి వారు. ఆ అర్ఫన్లో ఆ చైనా అమ్మాయిలు అక్కడ ఉండేటటువంటి వారు. తల్లిదండ్రులు వారి యొక్క పేదరికాన్ని బట్టి ఆ పిల్లలను పోషించలేక తెచ్చి ఆ యొక్క ఆశ్రమానికి అమ్మేసేవాళ్ళు. ఆ ఆశ్రమంలో పిల్లలను సరిగా చూసుకునే వాళ్ళు కాదు. అంతేకాదు అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క రౌడీలు వచ్చి ఆ యొక్క అనాథ శరణాలయంలో పిల్లలను ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. దీనికి భయపడి పిల్లలు కొంతమంది ఆ అనాథ శరణాలయం నుంచి పారిపోయేవాళ్ళు. అయితే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఆశ్రమంలో వదిలిపెట్టేవాళ్ళు. అయితే ఆ యొక్క రోజ్మేరీ తల్లిదండ్రులు మిషనరీలు అని చెప్పాను కదా, ఆ రోజ్మేరీ తన తల్లిదండ్రులతో కలిసి ఈ వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది, వాళ్ళని చూసేది. వాళ్ళ విషయమే తనెంతో భారం కలిగింది కదా, తానెంతో బాధపడతా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? ప్రభువా, నాకైతే ఆహారం ఇచ్చినావు, బిడ్డలకు ఉందో లేదో వారికి అన్నీ సమకూర్చని దేవుని దగ్గర ప్రార్థన చేసేది. పిల్లలు మీరు కూడా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ఉదయం ఏం చేస్తామంటే మమ్మీ దేవా మమ్మీ నాకు ఈ దోశ ఇచ్చింది, దేవా నీకు వందనాలు. ఈ టిఫిన్ లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు ప్రభువా, అనాథ పిల్లలు లోకంలో చాలామంది ఉన్నారు, వారికి కూడా దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం ఏమని చేయాలి? ప్రభు నాకు మంచి లంచ్ ఇచ్చినావు దేవా, నీకు వందనాలు. అలాగే చాలామంది ఆహారం లేక బాధపడుతున్నారు, వారికి కూడా దయచేయి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. అలాగే రాత్రి కూడా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు తిన్నా కూడా, మనం ఎప్పుడు మంచి బట్టలు వేసుకున్నా కూడా అనాథ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. చేస్తామనే వాళ్ళు చేయొద్దండి. మేము కూడా ప్రార్థన చేస్తాము. ఎవరి కొరకు? అనాథ పిల్లల కొరకు. దించండి. మనకైతే దేవుడు అన్ని ఇచ్చినాడు కదా, మంచి పేరెంట్స్ని ఇచ్చినాడు, మంచి తిండి ఇచ్చినాడు, మంచి బట్టలు ఇచ్చినాడు, మంచి షెల్టర్ ఇచ్చినాడు. ప్రతిరోజు దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు కదా. మరి చూడండి ఈ యొక్క వృద్ధాశ్రమం చూడండి. ఈ వృద్ధాశ్రమంలో పిల్లలు చాలా దీనావస్థలో ఉంటారు కదా. వాళ్ళకి సరిగా తిండి ఉండదు, సరిగా బట్టలు ఉండవు, వాళ్ళని ఎవరు ప్రేమగా ఆదరించే వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. అటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఈ ఆశ్రమానికి రాకముందు వాళ్ళకి యేసుప్రభు గురించి తెలియదు. యేసుప్రభు ఎవరో తెలియదు. ఎవరు యేసుప్రభు? ఎవరు? పాపుల రక్షకుడు యేసుప్రభు. పాపులమైనటువంటి మనల్ని ప్రేమించినాడు, మన కొరకు ఈ లోకానికైనా దిగి వచ్చినాడు. ఆయన సృష్టికర్త అయినప్పటికీ మన కొరకు ఏమీ లేనివాడుగా యేసుప్రభు భూమి మీదకి వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, వీబీఎస్ అయిపోతాను, మీరు అందరూ ఎక్కడికి పోతారు?
ఇంటికి పోతారు కదా. అయితే యేసయ్యకి ఇల్లు లేదు, యేసయ్యకి ఏం లేదు, ఇల్లు లేదు. పగలంతా కూడా సువార్త చేసేవారు, రాత్రి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. మనకైతే మంచి ఇల్లు ఉంది కదా, మనం కూడా యేసయ్యలాగా మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. అలాగే రోజ్మేరీలాగా మనం కూడా ఇలాంటి అనాథల కొరకు ప్రార్థన చేయాలి. ప్రొద్దుటూరులో కూడా అనాథ శరణాలయాలు ఉన్నాయి, విద్యార్థి అనాథ శరణాలయం అని, ఇంకా చాలా అనాథ శరణాలయాలన్నీ ఉన్నాయి కదా. వారి కొరకు మీరు కూడా పిల్లలు వినండి, మీరు కూడా ప్రార్థన చేయాలా. ఇవన్నీ చేయాలంటే మొట్టమొదటిగా మీరు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలా. ఇక్కడ వీళ్ళ విషయమై ఈ యొక్క రోజ్మేరీ చాలా భారం కలిగి వాళ్ళ కొరకు ఏం చేసేది తెలుసా, ప్రతి క్రిస్మస్ పండక్కి వీళ్ళ కొరకు ఆ రోజ్మేరీ మంచిగా డబ్బులు, బొమ్మలు, ఆ యొక్క కొన్ని పుస్తకాలు, మంచి మంచి సోప్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి క్రిస్మస్ పండుగ రోజు వీళ్ళ పిల్లలకి ఇచ్చేది. ఆ యొక్క మిషన్లతో కలిసి ఈ పిల్లలకి ఇచ్చేది. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్కు తాను కలెక్ట్ చేయాలని అనుకుంటా ఉంది. ఈ విధంగా తను అనుకునే సందర్భంలో వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే, రోజ్మేరీ ఈ సంవత్సరం క్రిస్మస్కు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నావు అని అడుగుతా ఉంది. చూడండి వాళ్ళ మమ్మీ అడుగుతా ఉంది. చూడండి, రోజ్మేరీ ఈ సంవత్సరము క్రిస్మస్కు యేసయ్యకు నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావు అంటా ఉంది కదా. యేసయ్యకు మేమేమి ఇస్తాం. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో, నా సహోదరులలో మిక్కిలి అల్పులైనటువంటి ఒకరికి చేస్తే నాకు చేసినట్లని దేవుని వాక్యంలో రాయబడిన విధంగా అనాథ పిల్లలకు మనం ఏమైనా చేస్తే అది ఎవరికి చేసినట్లు, యేసయ్యకి చేసినట్లే కదా. మీరు కూడా చిన్నతనంలోనే యేసయ్యకి ఇచ్చేటటువంటి మనస్సు మీరందరూ కూడా కలిగి ఉండాలా కదా. ఇక్కడ వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది, రోజ్మేరీ ఈ సంవత్సరం నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నావంటే, ఈ అమ్మాయి అంటది, మమ్మీ నా దగ్గర 5 పెన్నీస్ ఉన్నాయి. పెన్నీస్ అంటే ఏం తెలుసా, మన దేశంలో డబ్బును కరెన్సీ అంటారు, చైనా దేశంలో పెన్నీస్ అంటారు. మమ్మీ నా దగ్గర 5 పెన్నీస్ ఉన్నాయి, ఈ 5 పెన్నీస్తో డాడీకి నీకు ఒక మంచి గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను క్రిస్మస్కు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, మాకు కాదమ్మా, అనాథ పిల్లల కొరకు నువ్వు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఆ పిల్లలకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నావు అని అడుగుతుంది వాళ్ళ మమ్మీ. అప్పుడు ఆ రోజ్మేరీ అంటుంది, ఏం మమ్మీ, డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నాము, అన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము, బొమ్మలు కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము, గిఫ్ట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళకు మనం ఇస్తూ ఉన్నాము కదా, నేను కూడా ఇవ్వాలనా అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది. ఏముంది అంటే, సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. రోజ్మేరీ, నువ్వు అత్యధికంగా ప్రేమించేటటువంటి ఏదైనా సరే నీ దగ్గర ఉండేది అది యేసయ్యకు నువ్వు ఇవ్వు అంటది. అప్పుడు తాను ఏడుస్తూ ఉంది. చూడండి, ఈజ్ క్రయింగ్, ద బేబీ ఈజ్ క్రయింగ్. ఎందుకు అంటే, నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా, ఏంది రోజ్మేరీకి ఇష్టమైంది చెప్పండి, చెప్పాలి. రోజ్మేరీకి ఇష్టమైంది ఏంటి, మిస్ బమ్. ఈ బొమ్మ అంటే రోజ్మేరీకి చాలా చాలా ఇష్టం. అప్పుడు రోజ్మేరీ, మమ్మీ ఈ బొమ్మ నేను ఇవ్వాలా, నేను ప్రేమించేది ఇవ్వాలంటే, ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి బహుమతిగా దేవుడు ఇచ్చినాడు. నువ్వు కూడా యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ప్రేమించే దాంట్లో ఒక మంచిది యేసయ్యకు నువ్వు ఇవ్వగలవా కదా. పిల్లలు, మీరు కూడా ప్రేమించేది యేసయ్యకి ఇవ్వాలి. ఎందుకో తెలుసా, యేసయ్య మనల్ని అందరినీ కూడా ప్రేమించినాడు. పిల్లలు వినాలి, అందరు కూడా వినాలి. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు సమస్తాన్ని సిలువలో ఆయన దారపోసినాడు. ఇక్కడ మనం చూస్తే ఈ రోజ్మేరీ అనుకుంటా ఉంది, వాళ్ళ మమ్మీని పిలిచింది, మమ్మీ నేను మిస్ బంపును ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను, నీకు తెలుసు కదా, ఆ డాల్ కాకుండా ఇంకొక డాల్, మిరిండా అనే డాల్ను నేను యేసయ్యకి ఇస్తాలే మమ్మీ, యేసయ్య అడ్జస్ట్ అవుతాడు కదా, ఏం కాదులే మమ్మీ అని చెప్తా ఉంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, నువ్వు ఇష్టపూర్వకంగా ఏదైతే ఇస్తే దాన్ని దేవుడు తీసుకుంటాడమ్మా, నీ ఇష్టము అని అన్నప్పుడు ఆమె రాత్రి పోయి ప్రార్థన చేస్తూ ఉంది. యేసయ్య ప్రేమను తెలుసుకుంటా ఉంది. చూడండి, యేసయ్య ఫోటో చూడండి. యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని అందరినీ ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చినాడు. పశువుల పాకలో యేసు ప్రభు పరుండ పెట్టాడు కదా. ఈ లోకంలో యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికినాడు, 33.5 సంవత్సరములు బతికినాడు. 3.5 సంవత్సరములు అద్భుతమైనటువంటి సేవ చేసినాడు. యేసు ప్రభు భూమి మీద గుడ్డి వాళ్ళకు చూపించినాడు, కుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన వారిని కూడా లేపగలిగినాడు. అయితే మనల్ని అందరినీ ప్రేమించినాడు. జాతి మత కుల భేదం లేకుండా అందరినీ ప్రేమించి యేసు ప్రభు సిలువనెక్కినాడు. తెలుసా, మనందరి పాపముల కొరకు యేసు ప్రభు గెత్సెమనే తోటలో బంధింపబడినాడు.
యేసు ప్రభును బంధించి తీసుకుపోయినారు. యెరూషలేము వీధులలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ యేసు ప్రభుని ఈడ్చుకుంటా పోయినారు. యేసు ప్రభు మౌనం వహించినాడు. పిల్లలు ఎందుకొరకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించినాడు గనుకనే. ఇక్కడ చూడండి, యేసయ్య తలకి ఏముంది చెప్పండి? ముళ్ళ కిరీటం ఉంది కదా. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎంత బాధపడతామో కదా. మరి యేసయ్య తలకు మొత్తం ముళ్ళ కిరీటం అల్లి ఒత్తినప్పుడు యేసు ప్రభు రక్తమంతా ముఖం మీద చిమ్మిందంట. చూడండి, యేసు ప్రభు ముఖం మీద అంతా ఏముంది? రక్తం కారిపోతూ ఉంది. ఈ తలతో ఎన్ని పాపాలు చేసినాం కదా, ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాం కదా. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ అడుగుతా, మీరు ఎప్పుడైనా స్కూల్లో పిల్లల దగ్గర పెన్సిల్ దొంగతనం చేసినారా లేదా? అబ్బా, అందరు చేసినారంట. దొంగతనం చేసినారు కదా, అబద్ధాలు చెప్పినారు కదా, మోసం చేసినారు. ఎవరిని? పేరెంట్స్ను, తల్లిదండ్రులు మోసం చేసినారు. అందుకొరకు మీ అందరి కొరకు చెడ్డ ఆలోచనలు చేసినందుకు యేసు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ చేతులతో దొంగతనం చేసినావు కదా, ఈ చేతులతో దొంగతనం చేసినావు కనుక యేసయ్య చేతులకు ఏం కొట్టబడినాయి చూడండి? మేకలు కొట్టబడినాయి కదా. ఈ కాళ్ళల్లో ఎన్ని చెడు తిరుగులు మనం తిరుగుతూ వచ్చినామో అందుకే యేసు ప్రభు కాళ్ళల్లో ఏం కొట్టబడింది? శిలలు కొట్టబడినాయి. మనందరి కొరకు యేసు ప్రభు శిలువలో ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడినాడు కదా. ఎంత ఘోరమైన శిక్ష అనుభవించినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసయ్య ఇట్లన్నాడు అనుకోండి, అందరూ నాశనం అయిపోతారు. యేసయ్య ఇట్లన్నాడా? అనలే, మౌనం వహించినాడు. ఎందుకొరకు తెలుసా? నిన్ను పాపం నుంచి విడిపించాలని. నీ పాపం యేసయ్య తీసుకున్నాడు, నీ శాపం యేసయ్య తీసుకున్నాడు. నీ కొరకు ఆయన సిలువలో బలైనాడు, చనిపోయి 3వ రోజు తిరిగి లేచినాడు. ఇవన్నీ కూడా రోజ్మేరీ జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అయ్యో, యేసయ్య నన్ను ఇంతగా ప్రేమించినాడు కదా, యేసయ్య నేను ప్రేమించేది యేసయ్యకి నేను ఇవ్వలేనా అని చెప్పేసి తాను రాత్రి ఏం చేస్తూ ఉందంటే ప్రార్థన చేసుకుంటా ఉంది. చూడండి, నిద్రలో ప్రార్థన చేసుకుంటా ఉంది. యేసయ్యా, నేను కూడా ప్రేమించేటటువంటి మిస్ బంపును ఇచ్చుటకు నాకు కూడా మనస్సు దయచేయి ప్రభువా, నాకు కూడా సాయం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉంది. రాత్రంతా ప్రార్థన చేసుకుంటా ఉంది. తెల్లవారింది. తెల్లవారుతానే వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చింది. చూడండి, మమ్మీ నేను డిసైడ్ అయ్యాను, రాత్రి అంతా నేను ప్రార్థన చేసుకున్నాను మమ్మీ, ఈ యొక్క మిస్ బొమ్మను నేను ఇవ్వాలనుకుంటున్నాను యేసయ్యకు మమ్మీ అంటే. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, నేను ఇవ్వనన్నావు కదా, మిరిండా అనేటటువంటి డాల్ని ఇస్తానన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇది తీసుకొని వచ్చినావు అంటది. లేదు మమ్మీ, యేసయ్య అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించినాడు, నేను కూడా నాకుండే అన్ని డాల్స్ అన్ని బొమ్మల కంటే ఈ బొమ్మను ఎక్కువగా ప్రేమించినాను కనుక నేను కూడా యేసయ్యకి బొమ్మ ఇవ్వడానికి నేను కూడా ఇష్టపడతా ఉన్నాను మమ్మీ అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ సంతోషంగా ఆ బొమ్మను తీసుకుపోయి బొమ్మకు బాగా స్నానం చేయించి మంచిగా ఆ యొక్క జడ వేసి హెయిర్ స్టైల్గా బాగా దువ్వి మంచిగా రంగులేసి చక్కగా తీసుకొని పోయి ఆ యొక్క చర్చిలో ఆ మిషనరీలకు, ఆ ఆశ్రమంలో మిషనరీలకు ఇస్తారు. అది క్రిస్మస్ పండగ రోజు. ఆ క్రిస్మస్ పండగ రోజు ఆ రోజ్మేరీ వాళ్ళ మమ్మీ డాడీ అందరు కూడా ఆ యొక్క చర్చికి ఆ అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు ఆ మిస్ బంప్ ఎక్కడుందో తెలుసా? ఆ మిస్ బంప్ డాల్ ఎక్కడుందో తెలుసా? చూడండి, ఎక్కడుంది? క్రిస్మస్ ట్రీ దగ్గర ఉంది. చూడండి, కనబడుతుందా? క్రిస్మస్ ట్రీ దగ్గర ఈ డాల్ ఉంది. అంతేకాకుండా అక్కడ మంచి మంచి బొమ్మలన్నీ కూడా ఉన్నాయి కదా, మంచిగా యాపిల్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, కింద చూడండి అన్ని గిఫ్ట్ కూడా అన్నీ ఉన్నాయి కదా. చాలా చాలా సంతోషపడింది. అయితే ఈ క్రిస్మస్ పండుగ ముందు రోజు ఒక చైనీస్ అమ్మాయి, చిన్న అమ్మాయి పరిగెత్తుకుంటా ఆ ఆశ్రమానికి వస్తుంది. ఆ అమ్మాయి ఎలాగుంటుందంటే చింపిరి జుట్టుతో ఉంటుంది. ఆ అమ్మాయి బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి. ఆ అమ్మాయి చాలా బాధగా దుఃఖంగా ఉంటుంది. ఎంతమంది ఓదార్చినా కూడా అమ్మాయి పాపకుండా ఏడుస్తూనే ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఎవరు చెప్పినా వినకుండా ఆ విధంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ చైనీస్ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మిషనరీలు కొంతమంది ఈ యొక్క రోజ్మేరీని పిలిచి, రోజ్మేరీ మనమిద్దరం కలిసి ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర ఉన్నటువంటి ఈ గిఫ్ట్లన్నీ కూడా మనము అందరికీ పంచుదాం రా అని చెప్తుంది. అప్పుడు రోజ్మేరీ ఆ గిఫ్ట్లన్నీ తీసి ఆ మిషనరీ పేరు చదువుతూ ఉంటే ఆ బిడ్డలకు తీసుకుపోయి ఇస్తుంది. ఇక అన్ని గిఫ్ట్లు అయిపోయినాయి, ఒకే ఒక గిఫ్ట్ మిగిలి ఉంది. ఏంది ఆ గిఫ్ట్ తెలుసా? మిస్ బంప్. ఆ మిస్ బంప్ చూడండి, ఈ రోజ్మేరీ తను ఎంతగానో ప్రేమించే ఈ మిస్ బంప్ను ఈ యొక్క పేద చైనీస్ అమ్మాయికి ఇవ్వాలని ఇష్టపడింది కదా, ఇస్తూ ఉంది. చూడండి ఆ బొమ్మ డాల్ చూడండి, ఆ రోజ్మేరీ వైపు ఎట్లా చూస్తూ ఉందో. నన్ను ఇంతగా ప్రేమించి, నన్ను ఇంతగా హత్తుకొని
నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావా అని చూస్తూ ఉంది. అయితే రోజ్మేరీ ఏమాత్రం కూడా బాధపడలే, ఏమాత్రం కూడా చింతపడకుండా ఎంత సంతోషంగా తాను ప్రేమించేటటువంటి తనకిష్టమైనటువంటి డాల్ను, ఆ బొమ్మను ఆ పేద అమ్మాయికి ఇస్తూ ఉంది. ఆ అమ్మాయి చూడండి, చైనీస్ అమ్మాయి ఎట్లా చూస్తూ ఉందో కదా, ఎట్లా చూస్తూ ఉందో. మనం కూడా యేసయ్యకి ఇష్టమైనది మన జీవితంలో దేవునికి ఇవ్వాలా. మనకు యేసయ్య మన నుంచి ఏమడుగుతున్నాడో తెలుసా? ఏమడుగుతా ఉన్నాడు? మీ చిన్ని హృదయాన్ని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. మన హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. మన హృదయంలో నుంచి అనేకమైనవి బయటికి వచ్చి మానవుని పాడు చేస్తూ ఉన్నాయి. పిల్లలు ఈ చిన్నతనంలోనే యేసయ్యకు చిన్ని హృదయాన్ని యేసయ్యకి ఇస్తే యేసయ్య పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నూతన పరుస్తాడు కదా. అంతేకాదు మనల్ని యేసయ్య దీవిస్తాడు. చైనీస్ అమ్మాయి ఈ మిస్ బంపును ఎట్లా పట్టుకుందో చూడండి. సంతోషమైంది, దుఃఖంగా ఆశ్రమానికి వచ్చింది కదా. ఎంతమంది చెప్పినా కూడా దుఃఖం ఆపలేదు కదా. అయితే ఎప్పుడైతే ఈ మిస్ బంప్ డాల్ను చూసిందో ఈజ్ అ వెరీ హ్యాపీ. అమ్మాయి చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ యొక్క రోజ్మేరీ ఇంటికి వెళ్ళింది, రాత్రి అయింది. రాత్రి అయితే తనకి ఎవరు కావాలి? మిస్ బంప్ డాల్ కావాలి కదా. మిస్ బంప్ డాల్ను ఖర్చుకొని పడుకుండేది. రాత్రి అయింది, అక్కడ మిస్ బంప్ డాల్ ఉందా? లేదు. చైనీస్ అమ్మాయికి ఇచ్చేసింది కదా, లేదు. అయితే రోజ్మేరీ ఏం బాధపడలేదు. ఒక గట్టిగా ఒక మాట అనింది. ఏం మాట తెలుసా? యేసయ్యా, నువ్వు చేసినట్లే నేను కూడా చేసిన. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచినావు. నేను కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాను యేసయ్యా. అందుకే నేను ప్రేమించే ఈ డాల్ను నీకు నేను బహుమతిగా ఇచ్చినానని సంతోషంగా తాను ఆ విధంగా రాత్రి పడుకొని నిద్రపోతుంది. వాళ్ళ మమ్మీతో కూడా కలిసి కదా. దేవుని వాక్యంలో రాయబడినట్లు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా దేవుని పిల్లలకు దేవుడు అధికారం అనుగ్రహించినాడు. పిల్లలు, మీరు కూడా మీ చిన్ని హృదయాన్ని యేసయ్యకి ఇస్తే యేసయ్య దాన్ని గడుగుతాడు. యేసు ప్రభుల వారు నీ కొరకు సిలువలో దారదారాలుగా రక్తం చిందించినాడు. మనల్ని దేవుడు ప్రేమించినాడు కనుకనే యేసు ప్రభు సిలువలో మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. దేవుడు, దేవాది దేవుడు యేసు ప్రభుల వారిని మన కొరకు బహుమానంగా ఈ లోకానికి పంపినారు. మీలో ఎంతమంది యేసు ప్రభుకు బహుమతి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు? చేయెత్తండి. నిజంగా ఎత్తాలి. నిజంగా మీలో ఎవరైనా సరే నాకు ఇష్టమైంది నేను యేసయ్యకి ఇస్తాను, యేసయ్య నన్ను ప్రేమించినాడనే వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అందరు కూడా మోకాళ్ళ మీదకి రండి. అందరు కూడా మోకాళ్ళ మీదకి రండి. అందరు కూడా మోకాళ్ళ మీదకి రండి. ఎవరు మాట్లాడకూడదు. అందరు కూడా మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. అందరు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నాతో పలకండి, యేసయ్యా. గట్టిగా, యేసయ్యా, నేను పాపిని, క్షమించుము, నీ రక్తముతో కడుగుము, నీ బిడ్డగా చేసుకొనుము. ఈరోజు నుంచి అబద్ధాలు ఆడను, మోసం చేయను, పేరెంట్స్ మాట వింటాను, దేవునికి లోబడతాను, నన్ను కూడా అంగీకరించుము. దేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.